ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అంశం మీద ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి హాజరై ఫలితమేముందని గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు వైఎస్ జగన్. అలా గతంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి కొన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని దాదాపు 10 నిమిషాలకు పైగా నినాదాలు చేసి వైఎస్ జగన్తో సహా ఆ పార్టీ సభ్యులందరూ బయటకొచ్చేశారు. దీంతో జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, ఈ విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి అనే ఆసక్తి అందరిలో మొదలైంది. నిజానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు. ప్రతిపక్ష నేతకు సంబంధించి 1977లో చేసిన చట్టంలో కూడా కనీస సంఖ్య అనే నిబంధన ఏదీ లేదు. ఇది 2014లో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం గౌరవం ఇవ్వడానికి ఇష్టం లేక తెరపైకు తెచ్చిన వాదన. ఆ నిర్ణయం ఫలితంగా 10 సంవత్సరాలు లోక్సభలో ప్రతిపక్ష నేత అన్న వ్యవస్థ లేకుండా గడిచింది. 2014లోనూ 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ దానికి 10వ వంతు సంఖ్యాబలం లేదు. 10వ వంతు సంఖ్యాబలం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా గుర్తించకపోవడం గతంలో కూడా జరిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్షంగా ఏ జాతీయ పార్టీ నిలవలేదు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశానికి ప్రతిపక్ష గ్రూప్ అన్న గుర్తింపు దక్కింది. అయితే చట్టంలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలంటే 10వ వంతు సభ్యులుండాలన్న నిబంధన ఏదీ లేదు. 1977కి ముందు గుర్తింపు పొందిన ప్రతిపక్షం అనే వ్యవస్థ మన పార్లమెంట్లో లేదు. గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేదు. అధికార పార్టీని వ్యతిరేకించేవారు అందరూ ప్రతిపక్ష నాయకులే. 1977లో చట్టం ద్వారా మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అనే వ్యవస్థ ఏర్పడింది. కానీ అప్పటి జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపునకు కనీస సభ్యుల సంఖ్యను సూచించలేదు. సభలో అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలలో ఎక్కువ మంది సభ్యులుండే పార్టీ నేతను ప్రతిపక్ష నేతగా సభాధ్యక్షులు గుర్తిస్తారు అని మాత్రమే పేర్కొంది. సభలో అధికార పక్షాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సమాన సంఖ్యాబలం కలిగి ఉంటే ఏ పార్టీ నేతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలనేది ఆయా పార్టీల స్థితిగతుల ఆధారంగా సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఆ విధంగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. జీతభత్యాలు, సెక్యూరిటీ, ప్రభుత్వ వాహనం, సహాయ సిబ్బంది, అధికారిక నివాసం మొదలైనవి. ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా కల్పించడం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్నది మన వ్యవస్థలో. కానీ 2014లో ఒక పార్టీకి చట్టసభలో గుర్తింపు పొందడానికి అవసరమైన సభ్యులే లేకపోతే అలాంటి పార్టీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు అని నాటి లోక్సభ స్పీకర్ తేల్చేశారు. ఇది రాజకీయపరమైన నిర్ణయం. ఈ వాదన 2014లో తెరమీదకొచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 10వ వంతు సభ్యులు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ దానిమీద ఏమీ రాద్ధాంతం చేయలేదు. సభా కార్యకలాపాలకు దూరంగానూ లేదు. ప్రతిపక్ష హోదా లేకపోతే జరిగే నష్టాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని బట్టే ఉంటుంది. అందుకే ప్రతిపక్ష హోదా కోసం ఆయా పార్టీల నాయకులు పట్టుబడుతుంటారు. ఈ 10% నిబంధన అనే లేనిపోని కారణాన్ని పట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వరుసగా 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదా నిలిపివేసింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అందువల్ల దీన్ని పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయంగా మాత్రమే చూస్తారు. అంటే అధికారంలో ఉన్నవారు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు, లేదా వద్దనుకుంటే రూల్స్ చూపించి నిరాకరించొచ్చు. ఇప్పుడు ఆ 10% నిబంధన ఏపీ అసెంబ్లీకి వర్తింపజేస్తే 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకు 21, వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాల చొప్పున దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీని పట్టుకుని అధికార పార్టీ జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు.
మరి ప్రభుత్వం సుముఖంగా లేదని తెలిసి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలని పట్టుబట్టడం, తనకు దక్కదని తెలిసి కూడా ఆ హోదా కోసం ఆరాటపడ్డం జగన్కి తగదు అని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎలాగూ క్యాబినెట్ హోదా ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష నేత హోదా ఉన్నందువలన ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. సభలో మాట్లాడ్డానికి కేటాయించే సమయం రాజకీయ పక్ష సభ్యుల సంఖ్యాబలం మీద ఆధారపడి ఉంటుంది. మాట్లాడే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుంది. ప్రతిపక్ష నేత గనక ఖచ్చితంగా ఇంత సమయం కేటాయించాలి అన్న నిబంధన ఏవీ లేదు. ఎంతసేపు అనేది స్పీకర్ ఇష్టం. ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తుంది. ఇవ్వకపోతే జగన్కి అది ఇంకా మైలేజ్ తెస్తుంది. ఆయనకు భయపడే ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని ప్రజలు అనుకుంటారు. అందువల్ల తనకు 40% ఓట్లు వేసిన ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయంలో హోదా ఇవ్వలేదనే వంకతో అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. జగన్ అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, ప్రజల సమస్యలు చర్చించాలి. అప్పుడు ప్రభుత్వం ఇచ్చేదేముంది? జనాలే ఇస్తారు తమ తరపున జగన్కు ప్రతిపక్ష నేత హోదా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.